పట్టరాని సంతోషం, అలాగే కొంచెం అమాయకత్వం, విపరీతమైన కోపం, కొంచెం కని, భయంకరమైన బలుపు. క్యారెక్టర్ లో చాలా షేడ్స్ ఉన్నాయి. మన ఫస్ట్ డేట్ లో తన పేరేంటి, ఎక్కడ ఉంటది, తనకి ఎవరైనా సిబ్లింగ్స్ ఉన్నారా అని కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అడిగి మన మధ్య కొంచెం మంచి వైబ్ క్రియేట్ చేసుకున్నాం కదా. కానీ రియల్ కనెక్షన్ అనేది మనం తను ఎంత బాగా అర్థం చేసుకున్నాం అనే దాన్ని బట్టి మొదలవుతుంది. మరి ఒక పర్సన్ ని అర్థం చేసుకోవడం వల్ల ఇక్కడే మన వాళ్ళు చాలా తప్పులు చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళ పేరెంట్స్ ని అడుగుతారు మీ అమ్మాయి ఎలాంటిది అని, లేదా వాళ్ళ ఫ్రెండ్స్ ని గానీ కొలీగ్స్ ని గానీ అడుగుతారు తను ఎలాంటిది అని. అలాని తను డైరెక్ట్ గా కూడా అడగలేం వాట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ యు ఆర్ అని. దెన్ హౌ టు అండర్స్టాండ్ her? To know that we have to start our second episode, the deep conversations. మీరు ఎవరైనా ఫస్ట్ వీడియో చూడకపోతే ఇక్కడ ఐ కార్డ్స్ లో పెడుతున్నాను, మీరు వెళ్ళి దాన్ని చూడండి సో దట్ మీకు ఇంకా క్లారిటీగా ఉంటుంది. ఇక్కడ నుండి మన బ్రెయిన్ మనలోని డేటా సైంటిస్ట్ మోడ్ ని యాక్టివేట్ చేస్తుంది. మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు డేటా సైంటిస్ట్ అంటే ఎవరు, ఏం చేస్తాడు అని. సింపుల్ గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కేఫ్ కి వెళ్ళి కాఫీని తాగుతున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు, దాని టేస్ట్ ని ఎంజాయ్ చేస్తారు. అదే మీరు ఒక డేటా సైంటిస్ట్ అయితే దాని టేస్ట్ ని ఎంజాయ్ చేస్తూ అక్కడ క్రౌడ్ ఎలా ఉంది, వీకెండ్స్ లో ఎక్కువ ఉన్నారా లేదా వీక్ డేస్ లో ఎక్కువ ఉన్నారా, యావరేజ్ వెయిటింగ్ టైం ఎంత పడుతుంది, అండ్ ఎక్కువ మంది కూల్ కాఫీ ఆర్డర్ చేస్తున్నారా లేదా నార్మల్ ఆర్డర్ చేస్తున్నారని చెక్ చేస్తారు. సో బేసికలీ యూ వర్క్ లైక్ ఏ డిటెక్టివ్ బై అబ్జర్వింగ్ ద హిడెన్ ప్యాటర్న్స్. ఏ గుడ్ స్టోరీ టెల్లర్ గ్రాఫ్స్ అండ్ విజువల్స్ తో మీ అబ్జర్వేషన్స్ ని అందరికీ అర్థమయ్యేలాగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఏ ప్రాబ్లమ్ సాల్వర్ బిజినెస్ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ కూడా సజెస్ట్ చేస్తారు. అలానే మన బ్రెయిన్ కూడా సేమ్ స్టైల్లో వర్క్ చేస్తుంది. మనం తను కలిసినప్పుడు we don't just see her smile, we subconsciously analyze how often she laughs, what topic excite her, what mood swings she has any. That's literally data science in action. We are collecting the signals, finding the patterns and building the understanding. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, తను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే తనకు సంబంధించిన డేటాని ఎక్కడ నుండి కలెక్ట్ చేసుకోవాలి అని. ఏదైనా ఒక అప్లికేషన్ ఇచ్చి దాన్ని ఫిల్ చేయమని అడుగుతామా, లేదంటే ఒక ఎక్సెల్ షీట్ పంపించి దానిలో నీ డేటా మొత్తం అప్డేట్ చేయని అడుగుతామా? అలా చేయం కదా. సో ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే అసలు డేటా అంటే ఏంటి. సింపుల్ గా చెప్పాలంటే డేటా ఈజ్ ఎనీథింగ్ దట్ టెల్స్ యూ సంథింగ్ అబౌట్ హర్. తన నేమ్, ఏజ్, ఇన్స్టా ప్రొఫైల్, లేదా తన ఫేవరెట్ ఫుడ్, ఫేవరెట్ కలర్ ఏదైనా అవ్వచ్చు. ఈవెన్ హర్ డ్రెస్సింగ్ స్టైల్, వాయిస్ టోన్ ఆర్ ద వే షీ టెక్స్ట్, ఇవన్నీ డేటానే. అండ్ ఈ డేటా అనేది ఏ ఫామ్ లో అయినా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బయోలో డాగ్ లవర్ అని రాసింది అనుకోండి, అది టెక్స్ట్ ఫామ్ లో ఉన్నట్టు. తన ప్రొఫైల్ పిక్చర్ అనేది ఇమేజ్ ఫార్మాట్, తను పోస్ట్ చేస్తున్న రీల్స్ వీడియో ఫార్మాట్, లేదా లింక్డ్ఇన్ లో రెజ్యూమే ఫైల్ ఫార్మాట్. మనం మాట్లాడేటప్పుడు ఈ డేటాని కాన్షియస్ గా పట్టించుకోము, బట్ అవర్ బ్రెయిన్ సైలెంట్లీ కలెక్ట్ ది డేటా అండ్ కేటగరైజ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్పైసీ ఫుడ్ తిన్ను అని అందనుకోండి, అది ఫుడ్ కేటగిరీలో పెడుతుంది. ఐ లవ్ వెస్టర్న్ మ్యూజిక్ అని చెప్పింది అనుకోండి, అప్పుడు దాన్ని మ్యూజిక్ కేటగిరీలో పెడుతుంది. ఐ వాంట్ టు బికమ్ ఏ మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ అని చెప్పింది అనుకోండి, అప్పుడు దాన్ని గోల్స్ కేటగిరీలో పెడుతుంది. ఇలా స్లోగా మనం డేటాని కలెక్ట్ చేస్తూ ప్యాటర్న్స్ ని ఐడెంటిఫై చేస్తూ మన మధ్య అండర్స్టాండింగ్ ని బిల్డ్ చేసుకుంటాం. అండ్ దట్స్ హౌ వి గెట్ టు నో హర్ బెటర్. అంతే కదా. అండ్ ఈ డేటాని బట్టి మనం తను అడ్వెంచరస్, కామా, అంబిషియస్ అని పెళ్లికి ముందే గెస్ చేస్తాం. అలానే మనం మన డేటాని చూడగానే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ డేటా వీఆర్ డీలింగ్ విత్. అప్పుడే మనం ప్రాపర్ గా అనాలిసిస్ అనేది చేయగలం. యూజువల్ గా డేటా అనేది మెయిన్లీ 3 టైప్స్ లో ఉంటుంది. ఫస్ట్ వన్ ఈజ్ న్యూమరికల్ డేటా. ఎగ్జాంపుల్ ఏజ్, తన హైట్ 5.6, శాలరీ 50K అండ్ డైలీ 5 కిలోమీటర్స్ రన్నింగ్ చేస్తుంది అని ఇలాంటి ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇవి మ్యాథ్ ఫ్రెండ్లీ టైప్స్. ఈ డేటాతో మనం మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేది చేయొచ్చు. కెన్ చెక్ మీన్, మీడియన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్. సెకండ్ వన్ ఈజ్ కేటగిరికల్ డేటా. షీ ఈజ్ ఏ డాగ్ లవర్, వెజిటేరియన్, ఫేవరెట్ కలర్ ఈజ్ yellow, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఈ డేటాతో మనం విచ్ కేటగిరీ అక్కర్స్ మోస్ట్ ఆర్ లీస్ట్ ఆఫెన్ అని చూడొచ్చు. థర్డ్ వన్ ఈజ్ డేట్ అండ్ టైమ్. ఫర్ ఎగ్జాంపుల్ డేట్ ఆఫ్ బర్త్, పర్చేస్ డేట్ ఆర్ డెలివరీ డేట్. లైక్ 1st Jan కలిసాము, February 14th ఫస్ట్ ఫైట్ అయింది, లేదా ఫస్ట్ టైం నన్ను April 13th బ్లాక్ చేసింది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఈ డేటాతో మనం ట్రెండ్స్ ఓవర్ టైం అనలైజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ టైం మీరు ఒక డేటాను చూసినప్పుడు జస్ట్ ఆస్క్ యువర్ సెల్ఫ్, ఇది నెంబరా, కేటగిరీయా, డేటా ఆర్ ఇంకేదైనా ఫార్మాట్ అని. జస్ట్ లైక్ హౌ వీ ట్రై టు అండర్స్టాండ్ హూ షీ ఈస్, వీ ట్రై టు అండర్స్టాండ్ వాట్ టైప్ ఆఫ్ డేటా ఇట్ ఈస్. బికాస్ తను ఎలాంటి పర్సన్ తెలియకుండా మన రిలేషన్షిప్ ని ముందుకు తీసుకెళ్ళాం కదా. నౌ లెట్స్ ఓపెన్ అవర్ డేటా సెట్ అండ్ చెక్ ఆల్ ది కాలమ్స్. లాస్ట్ వీడియోలో మనం చెక్ చేసుకున్నాం కదా, అన్నేమ్డ్ 0.1, అన్నేమ్డ్ 0. దీస్ 2 columns are nothing but index numbers అని. సో వీ కెన్ డ్రాప్ దెమ్. నౌ వీ హ్యావ్ టు క్రాస్ చెక్ వెదర్ దే ఆర్ డ్రాప్డ్ ఆర్ నాట్. ఇక్కడ మనం క్లియర్ గా చెక్ చేసుకున్నట్లయితే అన్నేమ్డ్ 0.1 అండ్ అన్నేమ్డ్ 0 ఆ 2 డ్రాప్ అయిపోయినాయి. ఇక్కడ మనకి ఇంచెస్ కాలమ్ అనేది ఆబ్జెక్ట్ అని చూపిస్తుంది, బట్ అది ఫ్లోట్ కదా. సో వీ హ్యావ్ టు కన్వర్ట్ దట్ ఇంటూ ఫ్లోట్. ఇక్కడ మనకి స్ట్రింగ్ వాల్యూని ఫ్లోట్ కింద కన్వర్ట్ చేయలేమని ఎర్రర్ చూపిస్తుంది. ఈ కాలంలో ఇంకా ఎన్ని క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయో చెక్ చేసుకుందాం.
ఇక్కడ మనకి ఓన్లీ 1 రోలో ఆ క్వశ్చన్ మార్క్ ఉందని చూపిస్తుంది. మనం ఇప్పుడు ఆ రో ఏంటో చెక్ చేసుకుందాం. ఇక్కడ మనకి 465th రోలో ఆ క్వశ్చన్ మార్క్ ఉందని మనకు చూపిస్తుంది. ఇఫ్ యూ వాంట్ టు చెక్ ది ఎంటైర్ రో, ఇక్కడ క్లియర్ గా కనబడుతుంది కదా, 465th రోలో ఇంచెస్ కాలంలో ఓన్లీ క్వశ్చన్ మార్క్ అని ఎంటర్ అయ్యింది. సో వీ హ్యావ్ టు రీప్లేస్ దిస్ క్వశ్చన్ మార్క్ విత్ NaN. ఇప్పుడు ఆ వాల్యూ సరిగ్గా రీప్లేస్ అయిందో లేదో క్రాస్ చెక్ చేసుకుందాం. చూసారా, ఇక్కడ మనకి 1 NaN ఉందని చూపిస్తుంది, అంటే అది క్లియర్ గా రీప్లేస్ అయినట్టు. ఇప్పుడు ఈ ఇంచెస్ కాలమ్ ని ఫ్లోట్ కింద కన్వర్ట్ చేద్దాం. ఇప్పుడు అది ఫ్లోట్ కింద కన్వర్ట్ అయిందో లేదో క్రాస్ చెక్ చేసుకోవడానికి మళ్ళీ df.info యూజ్ చేయొచ్చు. ఇక్కడ క్లియర్ గా గమనించారా, మనకి ఇది ఇంచెస్ కాలమ్ అనేది ఫ్లోట్ కింద కన్వర్ట్ అయింది. నెక్స్ట్ ర్యామ్ అనేది GB ఉండడం వల్ల మనకి ఆబ్జెక్ట్ అని చూపిస్తుంది. సో వీ హ్యావ్ టు రిమూవ్ దిస్ GB. ఇప్పుడు ఈ GB అనేది రిమూవ్ అయిందో లేదో క్రాస్ చెక్ చేసుకుందాం. ఇక్కడ GB అనేది రిమూవ్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం దీన్ని ఇంటి కింద కన్వర్ట్ చేసుకుందాం. వెయిట్ కూడా ఆబ్జెక్ట్ అని చూపిస్తుంది, బట్ ఇది ఫ్లోట్ కదా, వీ హ్యావ్ టు కన్వర్ట్ దట్ టు ఫ్లోట్. ఇక్కడ మనకి వెయిట్ లో kg అని మెన్షన్ చేసి ఉంది కదా, సో వీ హ్యావ్ టు రిమూవ్ దిస్ kg. ఇప్పుడు ఆ kg అనేది రిమూవ్ అయిందో లేదో మనం క్రాస్ చెక్ చేసుకుందాం బై యూజింగ్ df.head. సో ఇక్కడ kg అనే వాల్యూ లేదు కదా, నౌ వీ హ్యావ్ టు కన్వర్ట్ ఇంటూ ఫ్లోట్ అగైన్. ఇక్కడ ఈ వెయిట్ కాలమ్ లో కూడా మనకి క్వశ్చన్ మార్క్ అని ఎంటర్ అయ్యి ఉంది. సో వీ హ్యావ్ టు రిమూవ్ దిస్ క్వశ్చన్ మార్క్ ఫస్ట్. ఇక్కడ ఈ వాల్యూ అనేది NaN కింద కన్వర్ట్ అయింది కదా, నౌ వీ హ్యావ్ టు చేంజ్ ఇట్ టు ఫ్లోట్. చూసారా, ఇక్కడ వెయిట్ అనేది ఇప్పుడు ఫ్లోట్ కింద కన్వర్ట్ అయింది. వీ హ్యావ్ చేంజ్డ్ ది డేటా టైప్స్ ఆఫ్ ఇంచెస్, ర్యామ్ అండ్ వెయిట్. డేటా సెట్ లోని కాలమ్స్ యొక్క డేటా టైప్స్ అని కరెక్ట్ చేసుకున్నాం కదా. మనం చేయాల్సిన నెక్స్ట్ పని ఏంటంటే ఆ కాలమ్స్ ని అనలైజ్ చేయడం టు అండర్స్టాండ్ హర్ బిహేవియర్. ఇన్ డేటా సైన్స్ మెయిన్లీ 4 టైప్స్ ఆఫ్ అనాలిసిస్ చేస్తాం. ఫస్ట్ వన్ ఈస్ డిస్క్రిప్టివ్ అనాలిసిస్. ఇట్స్ లైక్ జస్ట్ చెకింగ్ అవర్ రిలేషన్షిప్ హిస్టరీ. మనం ఎన్నిసార్లు కలిసాము, వెయిట్ గురించి మాట్లాడుకున్నాము, యావరేజ్ గా కాల్ ఎంతసేపు మాట్లాడుకున్నాం, ఇలా వి జస్ట్ సమ్మరైజ్ ది పాస్ట్. లైక్ లాస్ట్ వీక్ లో 3 టైమ్స్ కలిసాము, 5 టైమ్స్ ఫైట్ చేసుకున్నాం, అండ్ ఒకసారి బీచ్ కి వెళ్ళాము, ఎక్కువ సార్లు పానీపూరి తిన్నాము అని ఇలా అన్నమాట. ఇన్ ద సేమ్ వే యావరేజ్ సేల్స్ ఎంత, నంబర్ ఆఫ్ కస్టమర్స్ ఎంత మంది ఉన్నారు, అలాగే మోస్ట్ పాపులర్ ప్రొడక్ట్ ఏంటి అని చెక్ చేసుకుంటాం. ఇందులో జడ్జిమెంట్ ఏం ఉండదు, జస్ట్ ఫ్యాక్ట్స్. సెకండ్ వన్ ఈస్ డయాగ్నోస్టిక్ అనాలిసిస్. ఇక్కడ కొన్ని ఎమోషన్స్ ఉంటాయి, వి ట్రై టు ఫైండ్ ద రీజన్స్. లైక్ ఎందుకు గొడవైంది, ఎందుకు రిప్లై ఇవ్వడం మానేసింది అని వి డిగ్ ఇన్ టు ద రీజన్స్. మేబీ తన బర్త్డే రోజును విష్ చేయడం మర్చిపోయామనా, లేదా మన ఇన్స్టా పోస్ట్ లో వేరే అమ్మాయితో ఉన్న సెల్ఫీని చూసా, ఆర్ తన బిజీ స్కెడ్యూల్ వల్ల వి డోంట్ నో, వి హావ్ టు ఫైండ్ దట్ రీజన్. అలానే సేల్స్ ఎందుకు డ్రాప్ అయ్యాయి, మన దగ్గర స్టాక్ లేకపోవడం వల్ల, ప్రైస్ ఎక్కువ పెట్టడం వల్ల అని డయాగ్నోస్టిక్ అనాలిసిస్ యూజ్ చేసి చెక్ చేస్తాం. ఇట్ ఈస్ పోస్ట్ ఫైట్ అనాలిసిస్ అన్నమాట. ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ బట్ నెసరీ. థర్డ్ వన్ ఈస్ ప్రెడిక్టివ్ అనాలిసిస్. ఇక్కడ మాత్రం మనం కొంచెం స్మార్ట్ గా బిహేవ్ చేయాలి. విల్ షీ సే ఎస్ ఇఫ్ ఐ ప్రపోజ్డ్ ఆన్ హర్ బర్త్డే అని. ఎప్పుడైనా గొడవైనప్పుడు మనతో మాట్లాడడం మానేస్తుంది కదా, మనం సారీ అని మెసేజ్ చేస్తే తను రిప్లై ఇస్తుందేమో అని గెస్ చేయడం. ఇలా మనం పాస్ట్ ప్యాటర్న్స్ ని యూజ్ చేసి ఫ్యూచర్ బిహేవియర్ ని ప్రెడిక్ట్ చేస్తాం. లాస్ట్ టైం కొన్ని ఫన్నీ వీడియోస్ పెట్టి సారీ చెప్పినప్పుడు రిప్లై వచ్చింది. సో ఇప్పుడు కూడా అలానే చేస్తే ప్రాబబ్లీ 80% రిప్లై రావచ్చు అని ఫ్యూచర్ పాసిబిలిటీని ప్రెడిక్ట్ చేస్తాం. ఇట్స్ లైక్ ప్రెడిక్టింగ్ ది ల్యాప్టాప్ ప్రైజెస్ బై యూజింగ్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్. ఫోర్త్ వన్ ఈస్ ప్రిస్క్రిప్టివ్ అనాలిసిస్. ఇది డెసిషన్ మేకింగ్ ఫేజ్ అన్నమాట. వాట్ షుడ్ ఐ డూ, ఇప్పుడు నేను కాల్ చేయాలా లేదంటే తనకు స్పేస్ ఇవ్వాలా అని, లేదా షుడ్ ఐ సెండ్ ఫ్లవర్స్ ఆర్ రైట్ ఏ లెటర్. ఇక్కడ మనం ప్రెడిక్షన్ మాత్రమే చేయం, వి చూస్ ది బెస్ట్ యాక్షన్. సో మనం తన అందాన్ని మొత్తం పొగుడుతూ ఒక మంచి లెటర్ రాసి ఒక బొకేలో పెట్టి పంపించామనుకో, ఖచ్చితంగా మనకి 90% రిప్లై వచ్చే ఛాన్సెస్ ఉంటుందని ఆ యాక్షన్ ని మనం ఫాలో అవడం, ఆర్ తను కూర్చోబెట్టి మిస్అండర్స్టాండింగ్స్ ని క్లియర్ చేయడం. అప్పుడే కదా రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే వి సజెస్ట్ ది బెస్ట్ ప్రైస్ రేంజ్ టు మాక్సిమైజ్ ది సేల్స్. ఇప్పుడు మనం మన డేటా సెట్ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాం కదా, సో వీ హ్యావ్ టు డూ ది డిస్క్రిప్టివ్ అనాలిసిస్. బిఫోర్ దట్ మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా, మనం ఎప్పుడైనా ఒక అనాలిసిస్ అనేది స్టార్ట్ చేసే ముందు అందులో ఎలాంటి మిస్సింగ్ వాల్యూస్ ఉండకూడదని. మనకి ర్యామ్ అండ్ వెయిట్ లో మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయి. టు హ్యాండిల్ దెమ్ ఐఎమ్ యూజింగ్ ద ఫిల్ మెథడ్, బట్ ది ప్రాబ్లమ్ ఈస్ వీ హ్యావ్ టు యూజ్ మీన్ ఆర్ మీడియన్ వాల్యూ. నేను ఒక సింపుల్ మెథడ్ చెప్తాను, మీరు అది ఫాలో అయిపోండి. ఫస్ట్ మన డేటా సెట్ లో అవుట్లైర్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకుందాం. టు డూ దట్ వీ హ్యావ్ టు ఇంపోర్ట్ మ్యాట్ప్లాట్లిబ్ అండ్ సీబార్న్. ఇవి మన డేటాని విజువలైజ్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. ఇప్పుడు మనం బాక్స్ ప్లాట్ ని యూజ్ చేసుకొని ఇంచెస్ కాలంలో అవుట్లైర్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకుందాం.
ఇక్కడ మనం ఈ బాక్స్ ప్లాట్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇంచెస్ కాలం లో మనకి అవుట్లయర్స్ ఉన్నాయని క్లియర్ గా కనబడుతుంది కదా. సో ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెన్ వీ హ్యావ్ అవుట్లయర్స్ వీ హ్యావ్ టు యూజ్ మీడియన్. ఒకవేళ అవుట్లయర్స్ లేవనుకోండి మనం ఇప్పుడు మీన్ ని యూజ్ చేయొచ్చు, లేదా కస్టమర్ మనకు ఆల్రెడీ ఒక స్పెసిఫిక్ నెంబర్ ని ప్రొవైడ్ చేస్తే వీ హ్యావ్ టు యూజ్ దట్. ఇప్పుడు మనం మీడియన్ ని క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా, చూసారా ఇక్కడ మనకి మిస్సింగ్ వాల్యూ అనేది పోయింది. వెయిట్ కాలం లో కూడా ఒక మిస్సింగ్ వాల్యూ ఉంది కదా. సో ఐఎమ్ యూజింగ్ బాక్స్ ప్లాట్ టు చెక్ ది అవుట్లయర్స్. ఇక్కడ ఈ వెయిట్ కాలం కి బాక్స్ ప్లాట్ యూజ్ చేసినప్పుడు మనకి క్లియర్ గా అవుట్లయర్స్ ఉన్నాయని తెలుస్తుంది కదా. ఈ వెయిట్ కాలంలోని NaN వాల్యూని మనం మీడియన్ యూజ్ చేసి రీప్లేస్ చేసుకున్నాం. ఇప్పుడు మన డేటా సెట్ లో మిస్సింగ్ వాల్యూస్ గానీ ఇన్కరెక్ట్ డేటా టైప్స్ గానీ ఏం లేవు కదా. సో వీ కెన్ స్టార్ట్ అవర్ అనాలిసిస్. I'm using the describe function. It will give the description of all numerical columns. This is the statistical summary of numerical columns. ఇందులో మనకి ఈ కాలం యొక్క కౌంట్, అట్లాగే మీన్ వాల్యూ, స్టాండర్డ్ డీవియేషన్, మినిమం వాల్యూ, అట్లాగే 25th పర్సెంటైల్, 50th పర్సెంటైల్, 75th పర్సెంటైల్, మాక్సిమం వాల్యూ అనేది చూపిస్తుంది. ఇది ఓన్లీ న్యూమరికల్ కాలం కి మాత్రమే చూపిస్తుంది. ఆన్ అన్ యావరేజ్ మన దగ్గర ఉన్న ల్యాప్టాప్ సైజ్ అనేది 15.13. అలాగే ఇక్కడ మనకి మినిమం వాల్యూ 10.10 అని చూపిస్తుంది. అంటే ఇది ఒక చిన్న అల్ట్రా పోర్టబుల్ ల్యాప్టాప్ అనుకుంటా. ఇక్కడ ఈ మాక్సిమం వాల్యూని చూసారా 35.5 అని ఉంది. ఇది అన్కామన్ వాల్యూ అనమాట. మేబీ ఇది ఏమన్నా గేమింగ్ ల్యాప్టాపా ఏంటిదన్నది మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ ర్యామ్ కాలం ని కనుక మనం చెక్ చేసుకున్నట్లయితే మీన్ అనేది 8.4 అని ఉంది. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మోస్ట్ ల్యాప్టాప్స్ లో యావరేజ్ ర్యామ్ అరౌండ్ 8 GB ఉందని. ఇక్కడ మినిమం వాల్యూ చెక్ చేసుకున్నట్లయితే 1 GB అని ఉంది. అంటే ఇది వెరీ ఓల్డ్ ఆర్ బేసిక్ ల్యాప్టాప్. మాక్సిమం వాల్యూని కనుక చెక్ చేసుకున్నట్లయితే 64 GB ర్యామ్ అని ఉంది. సో అంటే ఇది మేబీ హై అండ్ గేమింగ్ ల్యాప్టాప్ ఆర్ వర్క్ స్టేషన్ ల్యాప్టాప్ అయి ఉండొచ్చు. ఇక్కడ వెయిట్ కాలం కనుక మనం చెక్ చేసుకున్నట్లయితే మోస్ట్ ల్యాప్టాప్స్ ఆర్ అరౌండ్ 2 kg. ఇక్కడ చూసారా మినిమం వాల్యూ అనేది 0.000200 అని ఉంది. అంటే ఇది ఇంపాసిబుల్. మేబీ ఇది అన్న ఎర్రర్ అయి ఉండొచ్చు. ఇలాంటి వాల్యూస్ వచ్చినప్పుడు వీ హావ్ టు రీచ్ ది కస్టమర్ అండ్ వీ హావ్ టు క్రాస్ చెక్ వై ఇట్ ఈస్ ఎంటర్ లైక్ దట్. అండ్ అలానే మనకి ప్రైస్ లో కూడా మనకి ఆన్ అన్ యావరేజ్ ఒక ల్యాప్టాప్ కాస్ట్ వచ్చేసి 60,000 అని చూపిస్తుంది. అండ్ అలాగే మనకి లో బడ్జెట్ లో ల్యాప్టాప్ అంటే 9,270 అని చూపిస్తుంది. ఒక హై ఎండ్ ల్యాప్టాప్ అయితే 3,24,954 అని చూపిస్తుంది. Now let's move to the categorical column. ఇక్కడ మనం డిస్క్రైబ్ లో ఇంక్లూడ్ ఆబ్జెక్ట్ అని ఎంటర్ చేసాం. సో మనకి ఇక్కడ ఓన్లీ కేటగిరికల్ కాలమ్స్ యొక్క సమరీ అనేది వస్తుంది. దిస్ సమరీ టెల్స్ యూ హౌ మెనీ యూనిక్ కేటగిరీస్ ఈచ్ కాలమ్ హ్యాస్, విచ్ కేటగిరీ అపియర్స్ మోస్ట్, హౌ ఫ్రీక్వెంట్లీ ఇట్ అపియర్స్, వెదర్ వీ నీడ్ టు ఎన్కోడ్, గ్రూప్, క్లీన్ ఆర్ రెడ్యూస్ కేటగిరీస్. ఇక్కడ మనకి కంపెనీ కాలమ్ ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మార్కెట్ లో 19 డిఫరెంట్ ల్యాప్టాప్ కంపెనీస్ ఉన్నాయని చూపిస్తుంది. అలాగే మన డేటా సెట్ లో మోస్ట్ పాపులర్ బ్రాండ్ వచ్చి లెనోవో అని చెప్పుకోవచ్చు. అలాగే టైప్ టైమ్ కాలమ్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే 6 యూనిక్ వాల్యూస్ ఉన్నాయి. అండ్ ఇందులో కూడా మోస్ట్ పాపులర్ వచ్చి నోట్బుక్. ఇక్కడ మనం స్క్రీన్ రెజల్యూషన్ కనుక చెక్ చేసినట్లయితే ఇందులో మనకి చాలా వెరైటీస్ ఆఫ్ ల్యాప్టాప్స్ ఉన్నాయి. HD, ఫుల్ HD, 4K ఎక్సెట్రా. మోస్ట్ కామన్లీ యూజ్డ్ రెజల్యూషన్ వచ్చేసి ఫుల్ HD 1920x1080p. సో ఫుల్ HD అంటే ఇండస్ట్రీ స్టాండర్డ్ రెజల్యూషన్ అని క్లియర్ గా తెలుస్తుంది. అలానే మనం మెమరీకి, GPU కి, ఆపరేషన్ సిస్టమ్ కూడా క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన డేటా సెట్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలిసింది కదా. మన లైఫ్ లో మనం గుర్తు పెట్టుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటో తెలుసా? ఒక అమ్మాయి గురించి తెలుసుకోవడం వేరు అండ్ తన మనసు గెలుచుకోవడం వేరు. మీరు ఎవరి మనసు అయినా గెలుచుకోవాలంటే మీ ఫోకస్ మొత్తం తన మీదే ఉండాలి. తను ఏం చెప్తుందో దాని మీదే ఉండాలి. ఒకవేళ తను మ్యూజిక్ గురించి మాట్లాడుతుంది అనుకోండి, అప్పుడు మీ ఫోకస్ మొత్తం మ్యూజిక్ మీదే ఉండాలి. లేదా తను తన కెరియర్ గురించి గానీ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి గానీ చెప్తుందంటే మీ ఫోకస్ దాని మీద ఉండాలి. తను ఒకటి చెప్తుంటే మీరు ఇంకొక టాపిక్ లోకి జంప్ అవ్వకూడదు. దీన్ని యూనివేరియట్ అనాలిసిస్ అంటారు. యూని అంటే వన్, వేరియట్ అంటే వేరియబుల్. సో బేసికల్లీ వి ఎక్స్ప్లోర్ ఓన్లీ వన్ వేరియబుల్ ఎట్ ఏ టైమ్ టు అండర్స్టాండ్ ఇట్ స్టోరీ. ఒక కాలం యొక్క డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది, క్యూనెస్ హెవీగా ఉందా లేదా మోడరేట్ గా ఉందో చెక్ చేసుకోవాలంటే వీ హ్యావ్ టు డూ ది యూనివేరియట్ అనాలిసిస్. సో ఇప్పుడు మనం ఇంచెస్ కాలం యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది చెక్ చేసుకుందాం. ఈ ప్లాట్ ని కనుక మనం క్లియర్ గా చెక్ చేసినట్లయితే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కాదని క్లియర్ గా తెలుస్తుంది. అలాగే మనకి ఇక్కడ హెవీ రైట్ స్క్యూ అని చూపిస్తుంది. ఇక్కడ చూడండి లాంగ్ టైల్ అనేది మీకు కనపడుతుందా. 15.6 దగ్గర మనకి హై పీక్ ఉంది. ఇక్కడ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేసుకోవచ్చు. మనకి మల్టిపుల్ పీక్స్ చూపిస్తుంది కాబట్టి మల్టీ మోడల్ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ మనకి స్క్యూనెస్ అనేది 3.61 అని చూపిస్తుంది కాబట్టి ఇది హెవీలీ రైట్ స్క్యూడ్ అని. అలాగే 25.62 అంటే ఇది హెవీలీ టైల్డ్ అని. ఇక్కడ నేను యూనివేరియట్ అనాలిసిస్ యూజ్ చేసి ఇంచెస్ కాలం అనేది నార్మల్లీ డిస్ట్రిబ్యూటెడ్ లేదంటే స్క్యూనెస్ ఎంత ఉంది, అలాగే లాంగ్ టైల్ ఎంత వరకు ఉందనేది చెక్ చేసుకున్నాను కదా. అలాగే మీరు కూడా మిగతా కాలమ్స్ కూడా చెక్ చేసుకోండి.
ఈ ప్రైస్ కూడా నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కాదు. ఇప్పుడు మనం కేటగిరికల్ కాలమ్స్ ని అనలైజ్ చేసుకుందాం. ఈ కంపెనీ అనేది కేటగిరికల్ కాలం కాబట్టి నేను వాల్యూ కౌంట్స్ అనేది యూజ్ చేసుకున్నాను. ఆ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉందనేది చూపిస్తుంది. ఇక్కడ మనం క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు కదా, లెనోవో అనేది ఎక్కువ ఉంది. అండ్ అలానే మన అబ్జర్వేషన్స్ నోట్ చేసుకుందాం. టైప్ నేమ్ కనుక చెక్ చేసుకున్నట్లయితే మనకి నోట్బుక్ అనేది టాప్ లో ఉంది, దాని తర్వాత గేమింగ్, దాని తర్వాత ఆల్ట్రా బుక్ అని ఉంది. నెక్స్ట్ నేను ఆపరేషన్ సిస్టమ్ కనుక చెక్ చేసుకున్నట్లయితే విండోస్ 10 అనేది ఎక్కువ యూజ్ చేస్తున్నారు అండ్ చాలా తక్కువ ఉన్నదంటే ఆండ్రాయిడ్. ఇక్కడ CPU కాలం లో 118 యూనిక్ వాల్యూస్ ఉండబట్టి మనకి ఫ్లాట్ అనేది అసలు ఏం అర్థం కావట్లేదు కదా. ఇలాంటి డేటాని ఎలా హ్యాండిల్ చేయాలో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటిదాకా మనం వాట్ ఈస్ డేటా, ఇన్ హౌ మెనీ టైమ్స్ ఇట్ ఈస్ అవైలబుల్, ఎన్ని టైప్స్ లో మనం ఒక డేటాని అనలైజ్ చేయొచ్చు అంటే ఇప్పటిదాకా మనం తను ఏం చెప్తుందో విన్నాం. బట్ డేటింగ్ డజంట్ స్టాప్ అట్ లిజనింగ్ టు వన్ పర్సన్ అలోన్, రైట్? The real compatibility comes when you see how two people connect. మన ఇష్టాలు తన ఇష్టాలతో మ్యాచ్ అవుతున్నాయో లేదో చెక్ చేసుకోవాలి కదా. Similarly, we check how variables relate to each other. Are we positively correlated or negatively correlated? అసలు మన మధ్య స్ట్రాంగ్ బాండ్ ఉందా లేదా వీక్ బాండ్ ఉందా అని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.